ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरोर्वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి 3వ అధ్యాయం శ్లోక నంబర్ 29. అందరూ నాతో చెప్పండి. ప్రకృతిర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణభిన్నా విచాలయేత్. ప్రకృతిర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణభిన్నా విచాలయేత్. ప్రకృతిర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణభిన్నా విచాలయేత్.
పదార్థం ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క గుణములచే సమ్మూఢా భౌతిక నిమగ్న చేత మూఢులైన వారు సజ్జంతే నెలకొందురు గుణకర్మసు భౌతిక కర్మలలో తాన్ వారిని ఆకృష్ణ విధ అల్పజ్ఞానము కలిగిన జనులు మందాన్ ఆత్మానుభూతిని గ్రహించుటలో సోమరులైన వారిని కృష్ణవిత్ యథార్థ జ్ఞానవంతుడు న విచాలయేత్ కలత పెట్టకూడదు. తాత్పర్యం భాష్యం శ్రేయసి భక్తి ఉత్సవం ప్రభుపాద్ జగదీశ ప్రభుపాద్కి తాత్పర్యం. భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా ఆసక్తులై ఉందురు. కానీ కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధములైనను జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. భాష్యం. అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తదాత్మ్యం చెంది భౌతిక ఉపాధుల భావంలో మునిగి ఉందురు. ఈ దేహము భౌతిక ప్రకృతి వరము. అట్టి దేహాత్మ బుద్ధి కలిగిన వాడు మందుడు లేదా ఆత్మావగాహన లేని సోమరిగా పిలువబడును. అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావించుదురు. అటువంటి వ్యక్తులు దేహమునకు సంబంధించిన వారిని బంధువులుగా భావిస్తూ జన్మించిన ప్రదేశమును పూజనీయ స్థానముగా మత ధర్మ కార్యములలోనే సర్వంగాను భావించుదురు. సామాజిక సేవ, జాతీయ భావము, పరహితమును వాంఛించుట అనేవి అట్టి భౌతిక భావన పరుల ఉపాధులతో కూడిన కొన్ని కార్యకలాపాలు. అట్టి ఉపాధుల భావనలో వారు ఎల్లప్పుడూ భౌతిక జగత్తులో మునిగి ఉందురు. వారు ఆధ్యాత్మిక అనుభూతిని మిథ్యగా భావించట చేత వారు దానిలో ఆసక్తిని కనపరచరు. అయినను ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాన వికాసం చెందిన వారు అట్టి భౌతిక నిమగ్నులైన వ్యక్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతంగా కొనసాగించుటయే మేలు. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతి సూత్రాలలో నెలకొల్పవచ్చును. అజ్ఞానులైన వ్యక్తులు కృష్ణ చైతన్యంలోని కర్మలను అభినందించలేరు కనుక అట్టి వారిని కలతపెట్టి విలువైన కాలమును వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశించుచుండెను. కానీ భగవంతుని ఉద్దేశమున ఎరిగిన వారొకటి చేత భగవద్భక్తులు భగవంతుని కంటెను అధికమైన దయను కలిగిన ఉందురు. ఎందుకనగా వారు భగవంతుని ఉద్దేశమును ఎరుగుదురు. కనుకనే వారు అజ్ఞానుల దగ్గరకు వెళ్ళి వారికి ఎంతో అవసరమైన కృష్ణ చైతన్య కార్యములలో నెలకొల్పుటకు యత్నించుట వంటి అన్ని రకముల కష్ట నష్టములను అనుభవించుటకు అంగీకరించుచుందురు. ఈ శ్లోకంలో భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా ఆసక్తులై ఉందరు. కానీ కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధములైనను జ్ఞానవంతులు వారిని కలతపెట్టరాదు. మనకు కొన్ని విషయాలు భగవద్గీతలో పదే భగవంతుడు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఒక కారణం ఏమిటంటే ఏదైనా పదే దాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఒక ప్రధాన కారణం ఏమిటంటే కలియుగం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కలియుగ? ఒక ప్రత్యేకమైన లక్షణం ఒకటి ఉంది కలియుగానికి. ఏమిటా లక్షణం? మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఓకే, ఇంకా ఎనీ అదర్? వివాదం. ఓకే, కర్మ ఇస్ వన్ పాత్. సెల్ఫిష్నెస్. వీటన్నిటికంటే ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఉందేంటో తెలుసా? మంద సుమందమతయో మంద భాగ్యాహి ఉపద్రత. సో ఇక్కడ ఫర్గెట్ఫుల్నెస్ అనేది చాలా త్వరగా వస్తుంది, మర్చిపోవడం అనేది చాలా త్వరగా వస్తుంది, అవునా కదా? సో ఈ మతి మరపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుడు భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో రిపిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. అలా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తుంటారు. సో అలాంటిదే ప్రకృతి గుణాల యొక్క తత్వాన్ని బోధించేటప్పుడు ఇది చాలా వరకు ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద వేదాస్ కంటైన్స్ ఓన్లీ అబౌట్ దీస్ 3 వర్డ్స్. సో 70-80% కనీసం 3వ వంతు వేదాలు అన్నింటిలో కూడా, తర్వాత మనకి పురాణాలు కూడా, ఇవన్నీ కూడా సో ఈ యొక్క 3 గుణాల గురించి వర్ణిస్తారు. ఈ 3 గుణాలను వర్ణించే దేనికోసం అంటే ఏ గుణంలో ఉన్నవారు మనం ప్రాక్టికల్గా చూసేది నిజానికి చెప్పాలంటే ఈ ప్రకృతి గుణాల్లో. సో మిగతా సబ్జెక్టు మనకు అర్థమైనా అవ్వకపోయినప్పటికి కూడా ఒకటి ఏమిటంటే ప్రకృతి గుణాలు 3 గుణాల గురించి చర్చించామనుకోండి, మనం ఏ గుణంలో ఉన్నాం, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? ఈ 3 గుణాలు ఏంటంటే చెప్పండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం దేంట్లో ఉండాలి? ఓకే, సత్వగుణంలో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేంట్లో ఉంటాం? కలియుగ ప్రజలందరూ దేంట్లో ఉంటారు? దేంట్లో ఉంటారు? తమస్. ప్రభుపాదుల వారు అంటారు, సో కలియుగంలో రజస్సు తమస్సు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదనే కాదు, గుడ్ న్యూస్ ఏమిటంటే సో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవన్నీ ఈ రెండే కాకుండా, ఇది సపరేట్గా ఇండివిజువల్ కాకుండా మళ్ళీ దాన్ని ఏమంటారు సిస్టర్ కన్సర్న్, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఏంటి? 2 కూడా కలిసి ఉంటాయి, కాంబినేషన్. మళ్ళీ ఆ 2 కలిసేసి ఇంకొకటి కలర్స్ ఏవైతే ఉంటాయో 3 కలర్స్, ఈ 3 కలర్స్ కలిస్తే 4th కలర్ తయారవుతుంది. ఈ 4 కలర్ కలిస్తే ఇంకో కలర్ తయారవుతుంది. అలాగే ప్రభుపాదుల వారు వర్ణించేది ఈ 3 గుణాలు కలిస్తే 3 × 3 9, 9 × 9 81. ఈ రకంగా 84 lakh స్పీసెస్, 84 లక్షల జీవరాశులు అనేది ఎలా ఉద్భవిస్తాయంటే ఈ రకంగా వస్తాయి. కాబట్టి ఈ గుణాల్లో ఈ మిక్స్డ్ గుణాలన్నీ కూడా సో మనలో ఒక్కొక్కసారి మనం ఒక్కోలా ఉంటాం. సో ఇదే మూమెంట్లో మనకు చాలా కోపం వచ్చేస్తుంది, కాసేపట్లో తగ్గిపోతుంది, ఇంకాసేపట్లో వాడిపైన ఇంకా ఇంకొకరిపైన దయ కలుగుతుంది. ఈ రకంగా రకరకాల మూడ్స్, అవి మూడ్స్ కాబట్టి యాక్చువల్ మోడ్స్ మనం అంటుంటాం. మూడు ఈరోజు నా మూడు బాగాలేదు అంటే మూడు కాదు, అది మోడ్ అంటే గుణం. సో సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో మారుతూ ఉంటుంది. చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే తమో గుణంలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక కార్యం చేసే ముందు తను ఏ విషయాన్ని ఆలోచించడు, చేసేస్తాడు. కంప్లీట్గా అజ్ఞానంలో ఉంటాడు. తర్వాత ఏం చేస్తున్నాడో తెలీదు. దానికి ఒక వైన్ తాగుతున్నాడు అనుకోండి, ఒక మద్యం సేవిస్తున్నాడు. తను తాగే ముందు ఆలోచించాడు, తాగిన తర్వాత ఎలాగో భ్రమలో ఉంటాడు, ఎక్కడో సో ఒక మురికాలను ఎక్కడో పడిపోయి ఉంటాడు. సో రెండవది రజోగుణం. రజోగుణంలో ఒక వ్యక్తి పని చేస్తాడు, కానీ చేసిన తర్వాత ఆలోచిస్తాడు. సో యాక్షన్ చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు, ఆలోచించడం, తర్వాత పని చేయడం. సో ముందు ఆలోచించకుండానే పని చేస్తాడు. దానికి టకాటకా ఏదైనా మాట నేసిస్తాం.
ఎన్నోసార్లు మనందరికీ ఇది ఎక్స్పీరియన్స్. ఏదో ఒక మాట ఉన్న తర్వాత మనం అనుకుంటాం, అయ్యో నేను అలా అని ఉండాల్సి లేకుండే, సో ఎందుకన్నాను ఈ మాట అని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ మనం ఒక రకమైనటువంటి ఆ భావన అనేది వ్యక్తపరుస్తాం. ఇది రజోగుణం. సత్వగుణం అనేది ఫస్ట్ వీ విల్ బి థింకింగ్. సో ఏ పని చేసే ముందైనా దాని గురించి ఆలోచించి దాని తర్వాత యాక్షన్ అనేది జరుగుతుంది, కార్యం అనేది చేస్తాం. ఇది సత్వగుణం. ఉదాహరణకు చూడండి, తమోగుణం అనేది ఎలాంటిదంటే, ఇఫ్ యు టేక్ మూవీస్ ఉన్నాయనుకోండి, ఈ మూవీస్ ఇవన్నీ కూడా ఇవి ఎలాంటివంటే ఇట్స్ లైక్ ఏ హ్యాపీనెస్ ఇన్ ద సెకండ్ హ్యాండ్ హ్యాపీనెస్ అంటారు. అవునా కాదు? మూవీస్ ఇదనే కాదు, ఎనీథింగ్ ఇన్ ద సోషల్ మీడియా చూసినట్లయితే ఏ రకమైనటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు ఇంత ప్రజెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ హ్యాపీనెస్. దే హ్యావ్ బీన్ ఎంజాయింగ్. దాన్ని ఏదో మనకు డిస్ప్లే చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, దాన్ని చూసి వీళ్ళు ఆనందిస్తున్నారు. దానికి స్పోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడో వాళ్ళు ఆడుతున్నారు, దాన్ని చూస్తున్నాం, దాన్ని ఆ రకంగా ఆనందాన్ని పొందుతున్నారు. బట్ డైరెక్ట్లీ యూఆర్ నాట్ ప్లేయింగ్. సో నిజానికి ఈ సెకండ్ హ్యాండ్ హ్యాపీనెస్ అనేది ఇది కేవలం ఇగ్నోరెన్స్. సో అలాగే సత్వగుణం ఏదైతే ఉంటుందో దీంట్లో అలా ఉండదు. సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక శ్లోకం వస్తుంది 14th చాప్టర్లో, 14వ అధ్యాయం అనేది ప్రత్యేకించి ఈ 3 గుణాల గురించి వర్ణిస్తుంది. దీంట్లో సత్వగుణంలో ఉన్న వ్యక్తి, అతనికి అన్ని ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశవంతం అవుతాయి. దాని అర్థం ఏంటి? లైట్ వస్తుందని కాదు, ప్రతి ఇంద్రియం లేదంటే బ్రైట్గా అవుతుంది కదా ఫేస్. సో దాంట్లో అర్థం ఏమిటంటే, తనలో ప్రతి ఇంద్రియం కూడా ఏదైతే ఆ ఇంద్రియం చేయాల్సినటువంటి కార్యం ఏదైతుందో దాన్ని స్పష్టంగా చేయగలరు, రికగ్నైజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక డోర్ ఉందనుకోండి, డోర్ అవుట్ సైడ్ మనకి ఏముందో స్పష్టంగా తెలియలేదు అనుకోండి. సో ఒక డేంజర్ ఏముంటుందంటే, సడన్గా ఇఫ్ యూ ఓపెన్ ద డోర్, అతను ఆ వ్యక్తి బయట బెల్ నొక్కిన వ్యక్తి అతను ఎవరైనా అయి ఉండొచ్చు. హీ కెన్ బి ఎనీబడి. వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఎ థీఫ్ ఎంటర్ అవ్వచ్చు, ఒక దొంగ లోపల ప్రవేశించే ప్రయత్నించవచ్చు. సో అందుకోసం చెప్పేసి, సో వెన్ ఇట్ ఈస్ ద డార్క్, సో వీ కాంట్ రియల్లీ రికగ్నైజ్. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటాయో, సో ఆ సమయంలో మనం గుర్తించలేం ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎప్పుడైతే ప్రకాశవంతంగా అవుతాయి జ్ఞానం చేత, అప్పుడు ఏది ఎక్కడుంది, దేన్ని స్వీకరించాలి, దేన్ని తిరస్కరించాలి అనేది ఇంద్రియాలు అనేది ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. దాన్ని ప్రకాశవంతం అంటాం. సో దానికి బయట లైట్ ఉందనుకోండి, సో మనకి సమ్ లెన్సెస్ ఉంటాయి చూసారా డోర్కి, ఇన్సైడ్ ఉంటాం కానీ అవుట్ సైడ్, లేదంటే కెమెరా అవుట్ సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది, ఇన్సైడ్ మనం చూస్తున్నాం ఎవరున్నారు చెప్పేసి. సో ఆ పర్సన్ సేఫ్ పర్సన్ అనుకుంటే, మన నియర్ అండ్ డియర్ పర్సన్ అనుకుంటే, వీ కెన్ ఓపెన్ ద డోర్. సిమిలర్లీ మన ఇంద్రియాలు అనేవి ఎప్పుడైతే జ్ఞానంతో ప్రకాశవంతం అవుతాయో, అవును ఈ యొక్క వస్తువు నాకు హానికరం కాదు, లేదంటే ఈ వ్యక్తి మనకు ఇతని యొక్క సాంగత్యం మంచిది, లేదంటే ఈ రకమైనటువంటి అసోసియేషన్ మంచిది అనుకుంటే, వి విల్ అసోసియేట్ విత్ దెమ్. ఈ రకంగా చెయ్యాలి అంటే ఒక వ్యక్తి సత్వగుణంలో ఉంటారు. సో ఈ సత్వగుణం అనేది ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూడ్స్ అనేవి ఎలాంటిదంటే, ఇట్స్ లైక్ ఎ హాంటెడ్. అంటే మనం భూతవేత్త విశాచాలు ఎప్పుడైతే ఆవరిస్తాయో, అప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ పర్సన్ ఏం చేస్తున్నా అర్థం కాదు, తనలో ఉన్నటువంటి ఆ ప్రేతం అతన్ని చేయిస్తుంది, అతను ఏం చేయడు. ఇస్ ఇట్ క్లియర్? ఈ త్రిగుణాలు కూడా అలాంటివి. ఒకసారి దాంట్లోకి ప్రవేశించాము అనంటే ఆటోమేటిక్గా అవి అతనితో చేయిస్తుంటాయి, అతను ఏం చేయాల్సిన అక్కర్లేదు. మరి మీకు ఒక సందేహం వచ్చిందో లేదో, అవును ఇప్పుడు త్రిగుణాలు
ఒక దాంట్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా అవి చేయిస్తుంటాయి కదా, మన ప్రభావం ఏంటి, మన యొక్క ప్రమేయం ఏంటి, అవునా కాదు? కాబట్టి మనం ఎంత చేసినప్పటికి కూడా మరి దాని నుండి మనం తప్పించుకోలేం కదా. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ స్టడీయింగ్ భగవద్గీత? మరి అలాంటప్పుడు భగవద్గీతను చదివి కూడా ఏం లాభం? దాని ఒక ఉపయోగం ఏంటి అంటే నిజానికి ఒకటి ఏమిటంటే, ఇవి ఉదాహరణకి ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ పెడుతున్నారు అనుకోండి, దాంట్లో 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఈ 4 మల్టిపుల్ చాయిసెస్లో ఒకటి మాత్రం ఏబిసిడి అని ఉందనుకోండి. ఈ 4 ఏదో ఒకటి కరెక్ట్ సమాధానం ఉంటుంది. 4కి 4 మాత్రం రాంగ్ ఆన్సర్స్ ఉండవు, అవునా? కాబట్టి దీంట్లో ఎగ్జామినర్ ఎప్పుడైతే ఇచ్చాడో ఇవి, దీనికి స్టూడెంట్కి చాయిస్ ఉంటుంది ఏది ఎంచుకోవాలి, కానీ ఎగ్జామినరు ఏది స్టూడెంట్ ఎంచుకోవాలి అని చెప్పేసి అతనే ఫోర్స్ చేయడం. యూ హ్యావ్ అ చాయిస్. అర్థమైందా? అలాగే ఏ గుణంలో ఉండాలి, ఈ 3 గుణాల్లో ఏ గుణాల్లో ఉండాలి అనేది మనకు చాయిస్ ఉంది. కానీ ఒక్కసారి ఎంచుకున్నాము అంటే దెన్ అది రైటా రాంగ్ అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో సిమిలర్లీ ఈ 3 గుణాల్లో, ఈ 3 గుణాల్లో మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి ఎలా దాంట్లోకి ట్రాప్ అవుతామంటే, ఒకటి కర్మానుసారంగా మనం ఒక ప్రత్యేకమైన గుణంలో ఉంచబడతాం. విల్ టేక్ బర్త్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ ఆర్ పర్టికులర్ గుణ. సో దాని ప్రకారంగా ఈ నక్షత్రాలు కానివ్వండి, వాట్ ఎవర్ ది ఆస్ట్రాలజీ అంతా కూడా దిస్ ఫాలోస్. బట్ స్టిల్ వీ హ్యావ్ అ చాయిస్. సో ఒకవేళ అలా చాయిస్ లేనట్లయితే దెన్ వీ డోంట్ హ్యావ్ టు స్టడీ భగవద్గీత. సో దాంట్లో ఈ గుణాన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికే భగవంతుడు ఈ యొక్క ఆప్షన్ అనేది ఇచ్చారు. ఓకే, ఈ ఆప్షన్ ఇలా ఉంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సత్వగుణంలో ఉంటే ఈ వ్యక్తి ఇలా ఉంటారు, రజగుణంలో ఉంటే ఇలా ఉంటుంది హ్యాపీనెస్, తమగుణంలో ఉంటే ఈ రకంగా ఉంటుంది. సో చాయిస్ ఇస్ అవర్స్. కండిషన్లో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన కండిషనల్ ఉంటే, సో బద్ధావస్థలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇతర దాంట్లోకి వెళ్ళాలంటే, ఎవరైతే ఆ గుణంలో ఉన్నారో వారి యొక్క సాంగత్యం చేసినట్లయితే ఆటోమేటిక్గా దీని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కండిషన్స్ ఎలా వస్తాయి కూడా అనంటే, ఒకటి ఏదైనా ఒక యాక్షన్ని రిపీటెడ్గా చేస్తున్నట్లయితే దట్ బికమ్స్ అవర్ కండిషన్. ఉదాహరణకు చూడండి, మీరు గూగుల్లో కాన్స్టాంట్గా ఒకటి టైప్ చేస్తున్నట్టు, లేదంటే బాలీవుడ్ హాలీవుడ్ ఏదో ఒకటి కాన్స్టాంట్గా టైప్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే BO అని కొట్టగానే ఆటోమేటిక్ బాలీవుడ్ అని వచ్చేస్తుంది, అవునా? దాని అర్థం ఏమిటంటే, ఒక గుణాన్ని మనం రిపీటెడ్గా ఉపయోగించాం కాబట్టి అది మనం బంధించి వేస్తుంది. సో ఆ రకంగా ఈ గుణాన్ని నుండి బయటపడాలి అని అంటే యూ స్టాప్ డూయింగ్ దట్ ఫర్ సమ్ టైమ్. సో దాన్ని ఎప్పుడైతే దాన్ని బాలీవుడ్ కాకుండా ఇంకొకటి, సో అది కాకుండా బాలకృష్ణ అని కొట్టండి, ఏదో కృష్ణుడి, సో బాలరామ్ అని కొట్టండి సంథింగ్, సో ఆటోమేటిక్లీ దట్ విల్ మేనిఫెస్ట్. సో ఈ రకంగా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ట్రాక్, ఆ ట్రాక్ అనేది చేంజ్ చేయొచ్చు, కానీ ఇది మన చేతిలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ కాదు. దిస్ మే టేక్ టైం. సో కండిషన్స్ అనేవి, సో ఇవన్నీ ఓవర్ నైట్గా చేంజ్ అవుతాయని కాదు, బట్ వెన్ వీ ట్రై ఆటోమేటిక్లీ వీ కెన్ చేంజ్ ద ఎనీ హ్యాబిట్. ఏదైనా కూడా మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం అనుకోండి, ఈ మోడ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సత్వగుణంలో ఉండాలనుకున్నాం. ఈ సత్వగుణంలో ఉండాలనుకున్నప్పుడు సో మొట్టమొదటిగా కొన్ని ప్రాక్టీసెస్ అనేది రిక్వైర్డ్. సో మనకి కావాల్సింది ఏమిటంటే కొన్ని ఫస్ట్ ప్రేయర్. సో భగవంతుడికి ముందుకు వచ్చినప్పుడు ఊరికలా చేతులు దండం పెట్టుకొని వెళ్ళడం కాదు, మనకు తెలిసినటువంటి కొన్ని ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, మనకు శ్రీమద్ భాగవతంలో ఎన్నో ఉన్నాయి.
భీష్మ ప్రేయర్స్, కుంతి ప్రేయర్స్, గజేంద్ర ప్రేయర్స్, ప్రహ్లాద్ ప్రేయర్స్, తర్వాత గర్భస్థితి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రేయర్స్ అని ఉన్నాయి. సో మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో, రామాయణంలో ఉన్నాయి. తర్వాత ఏదైనా ఒక భక్తుడు తనకు నిజంగా ప్రసన్నుడై లేదంటే భగవంతుని పట్ల ప్రార్థించాలనుకున్నాడు అని అంటే ఆటోమేటిక్గా ప్రేయర్స్ అని ఉంటాయి. సో కులశేఖర ఆల్వార్ ప్రేయర్స్, ఇలా గోల్డెన్ ప్రేయర్స్ ఉన్నాయి. పూర్వాచార్యులు అన్నీ కూడా సాంగ్స్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వన్ కెన్ స్టార్ట్ డూయింగ్ దట్. సో భగవంతుని ముందు వచ్చి అట్లీస్ట్ ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం, ఇవి చేస్తున్నట్లయితే సో దానికోసం మనం అట్లీస్ట్ విల్ బీ స్పెండింగ్ సమ్ టైం. మిగతా ఏ ఆలోచన లేకుండా కాసేపు ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా చేసి అనుకోండి, విల్ కమ్ డౌన్. స్లోనెస్ అనేది వచ్చేస్తుంది. లేదంటే ప్యాషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ రజోగుణం ఎలా ఉంటుందంటే కాన్స్టాంట్గా థాట్స్ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి సో ఈ థాట్స్ అనేది అలా కాన్స్టాంట్గా వస్తుంటాయి. ఈ థాట్స్ని స్లో డౌన్ చేయడమే మనది సత్వగుణంలోకి వస్తాం. సో కాబట్టి కాస్త ప్రేయర్స్, అలాగే కాస్త ప్రాణాయామ అంటే కూర్చొని సమ్టైమ్స్ ఈవెన్ ట్రైన్స్లో కూడా వెళ్తూ ఉంటే చేస్తూ ఉంటుంటారు. సచ్కండ్ ప్రాణాయామం కాదు. సో యూ హ్యావ్ టు టేక్అవుట్ సమ్ టైం. కాసేపు కూర్చొని రియల్గా యూ హ్యావ్ టు రిలాక్స్డ్ వే కొంత టైం కేటాయించేసి దాన్ని చేయడం. ఈ రోజులో ఏమైపోయిందంటే మల్టీ టాస్కింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఒకేసారి ఒక 4-5 పనులు చేయడం, టీవీ దగ్గర కూర్చొని భోజనం చేయడం, లేదంటే మొబైల్ చూస్తూ ఇంకోటి చేయడం. అఫ్కోర్స్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ సమ్ టైమ్స్, బట్ ఆల్ ద టైమ్ అది ఒక హ్యాబిట్ లాగా అవ్వకూడదు. సో కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు సో నీ మైండ్ అనేది డైవర్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అప్పుడు నీకు ప్యాషన్ ఇగ్నోరెన్స్లో ఉంటుంది తప్ప నిజానికి సత్వగుణంలో కాదు. కాబట్టి భగవద్గీతలో 12th చాప్టర్లో ఒక శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లీస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫోకస్ ఆన్ దట్. మనకు 8 to 12 శ్లోకాస్, 4 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 4 శ్లోకాల్లో లాస్ట్ శ్లోకం అనేది సో వర్ణించేది ఏమిటంటే, మొట్టమొదటిగా భగవంతుడి పైన 24 hours ధ్యానం చేయి, లేదంటే అట్లీస్ట్ సో రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించు. మూడోది, ఒకవేళ అది కూడా పాటించినట్లయితే నా కోసం వర్క్ చేయి. ఒకవేళ అది కూడా చేయనట్లయితే నాలుగోది, అట్లీస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ జస్ట్ డూ ఇట్. మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ వాటర్ తాగుతున్నాం అనుకోండి, జస్ట్ డ్రింక్ ఇట్, నీళ్ళు మాత్రం తాగండి. సో భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేయండి. సో కాబట్టి ఇలా కాకుండా సైమల్టేనియస్గా మల్టీ టాస్క్ మనం చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ సో మన మైండ్ అనేది సత్వగుణంలో ఉండదు. సో ఆ ప్యాషన్లో సో ఉంటుంది. సో కాబట్టి ఇది వన్ థింగ్. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ బీయింగ్ అవే ఫ్రమ్ మొబైల్. సో మొబైల్ నుండి కాస్త దూరంగా ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్, సో వీటి నుండి దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విల్ కమ్ టు మోడ్ ఆఫ్ గుడ్నెస్. అవును, మనం నిజంగా మొబైల్స్ లేనప్పుడు మన పనులన్నీ అవ్వట్లేనంటారా? ఏ పనులు అవ్వట్లేదంటారా? అసలేంటి? సో రాజకీయ నాయకులు సో పాలించడం అంటే రూలింగ్ అనేది ఆగిపోయిందంటారా? లేదంటే సో ఎనీ వర్క్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేయకుండా ఆగిపోయారంటారా? ఏం చేయలేదంటారా? ఎవ్రీ వన్స్ డూయింగ్ దేర్ డ్యూటీస్, ఇజంట్ ఇట్? మరి ఓన్లీ మొబైల్స్ వచ్చిన తర్వాతనే ఈ రకంగా ఎలా అయిపోయిందంటే, యాక్చువల్లీ టెక్నాలజీ చెప్పాలంటే ఇంతకుముందు కాస్త రెస్ట్ దొరికేది, ఇప్పుడు అది కూడా లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ద టాయిలెట్ ఆల్సో యువర్ ఫోన్ విల్ బి రింగింగ్. యు ఆర్ సో మిజరబుల్ దేర్ ఆల్సో, యు ఆర్ నాట్ హ్యాపీ. కాబట్టి సో ఈ రకంగా సో యూ డోంట్ థింక్ దట్ వితౌట్ మొబైల్, యూజింగ్ ద మొబైల్. అందుకే ఇప్పుడు కూడా కొందరు సీనియర్ భక్తులు ఉన్నారు, డివోటీస్, సీరియస్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ టైం ఉంటుంది, 11 or 12 అని అనుకోండి, ఆ టైం వరకులో వాళ్ళు సాధన చేసుకొని బుక్స్ చదివేసి సో జపం చేసుకొని ఆరాధన ఏది చేసుకుంటారో లేదా ప్రచారం చేసుకుంటారో ఇవన్నీ చేసిన తర్వాత దెన్ దే ఓపెన్ ద మొబైల్. సో అప్పటి వరకు
దట్స్ మై టైం అని అంటారు. అంటే ఆ సమయం మొత్తం కూడా నాకు సంబంధించింది, దాని తర్వాత మిగతా ఏదైనా చేసుకుంటాం అని అంటారు. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే కొన్ని పర్టికులర్ టైం అనేది దాన్ని కేటాయించి ఓకే అప్పటి వరకు ఏదైతే ఎక్సెప్ట్ సమ్ ఎమర్జెన్సీస్, సో మిగతా అన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ కోసం వీ కెన్ యూజ్ ద మొబైల్, బట్ నాట్ ఫర్ యూనో అది ఉన్నది అని అనుకోండి ఆటోమేటిక్గా. సో నంబర్ ఆఫ్ థింగ్స్ యూ ట్రై టు వాచ్ ద వాట్సాప్, లేదంటే ఇంకో సో నెంబర్ ఆఫ్ కాల్స్ మెసేజెస్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటాయి. సో యూ క్యాన్ రియలీ బీ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. సత్వగుణం ఉండడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టు బీ అవే ఫ్రమ్ మొబైల్. సో దానికి బెస్ట్ ఏమిటంటే ఆ కీప్యాడ్ ఉన్నప్పుడు కొంచెం బెటర్గా ఉండేది. ఎప్పుడైతే ఒకతను ఒక భక్తుడు చెప్తుండేవారు, పూర్వం ఈవెన్ ఇప్పుడు చూసినట్లయితే మూవీస్ చూసినట్లయితే పూర్వం ఇప్పుడు షూట్ చేసేటప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా చాలా దూరంగా ఉండేవారు. ఎక్కడో హీరోయిన్ ఉండేది, ఆవిడ ఏదో కిందకి తల కిందకి వేసుకొని సిగ్గుపడుతూ ఉండేది, హీరో పైకి చూస్తుండేవాడు. వీటిని ఈ రెండు షార్ట్స్ తీసేసి అక్కడ మధ్యలో రెండు బర్డ్స్ సో అరుస్తూ ఉండేవి, వాటిని ఏదో షూట్ చేస్తారు. దట్స్ దే సింగ్ సమ్ సాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం ప్యాషనేట్ ఎక్కువైపోయి కొంచెం వాళ్ళు క్లోజర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్. దాని తర్వాత ఈ జనరేషన్ చెప్పక్కర్లేదు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ మోడ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. లాస్ట్ టైం మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ ఈ సోషల్ మీడియా కానీ చూడడం ద్వారా వీఆర్ నాట్ గోయింగ్ టు డెవలప్ దేర్ స్కిల్స్. వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోలేము, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది మనకు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఏ హీరో అయినా లేదంటే ఎవరైనప్పటికీ వాళ్ళు చేసేటువంటి స్టంట్స్ అవన్నీ కూడా మనం చేయలేము, అది వాళ్ళు కూడా చేయలేదు నిజానికి. సో దీస్ థింగ్స్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. ఆ ఇల్యూజన్లోకి వెళ్ళకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవిస్తున్నది ఏదైతే ఉందో హ్యూమన్ లైఫ్, ఇదే భ్రమ అంటే దాంట్లో భ్రమలో భ్రమ ఏమిటంటే ఇదే కళ అనుకుంటే ఏదైతే జీవితం ఉందో ఈ భౌతిక ప్రపంచంలో జీవనం అదే భ్రమ అనుకుంటే, ఈ భ్రమలో ఇంకొక భ్రమ ఏమిటంటే మూవీస్. దే పుట్ us into another illusion. So in this way we are supposed to get out from this. Second thing, third, meditation, pranayama, తర్వాత కీపింగ్ ద ప్రెమిసెస్ క్లీన్. సో ఎప్పుడైతే మనం ఇంటికి కానీ చూడడానికి వస్తా శుభ్రంగా ఉందనుకోండి, అప్పుడు కూడా సో మనం సత్వగుణంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. క్లోత్స్, వేరింగ్ ద క్లోత్స్, క్లీన్ క్లోత్స్. సో ఇవైతే శుభ్రంగా లేకుండా 2-3 రోజులు అవే వాడుతూ 2-3 రోజులు కాదు, కొంతమంది ఇక వీక్లీ వన్స్, ఇంకొంతమంది ఐ టెల్ యూ డీప్. ఎప్పుడైతే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తుంటామో ఈ 2 గుణాలు కూడా కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటాయి, రజోగుణం తమోగుణం. ఆ వ్యక్తిని నువ్వు అక్కడ ఎందుకు సత్వగుణంలో ఉన్నామంటే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుందంటే ఏదో అప్పుడు కాస్త వెళ్ళి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అసలు ప్రవచనం ఉందాం అనిపిస్తుంది. అలా వెళ్ళేంత వెంటనే ఇంట్లో వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని వాళ్ళు లాగుతుంటారు. రెండవది రజోగుణంలో ఉన్నారంటే తమగుణం లాగేస్తుంది, తమగుణంలో ఉంటే అంత తమగుణంలో లాగేస్తుంది. కాబట్టి వీ షుడ్ ట్రై టు బీ ఆల్వేస్ ఇన్ సత్వగుణం అట్లీస్ట్. రెండవది ఈ గుణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి సాధారణంగా హీ వోంట్ రియలైజ్ దట్ ఆ గుణాల్లో ఉన్నాడని చెప్పేసి, అందుకోసం చెప్పేసి ఒక సత్వగుణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అసలు సాంగత్యం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదే కాకుండా మనం ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తుంటామో ఈ ప్రిన్సిపల్స్ని సో ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి, ఒక అలవాటు చేసుకోవాలి. దెన్ దట్ బికమ్ ఈజియర్. సో నెక్స్ట్ దెన్ దీని తర్వాత మనకు
సత్వగుణం కంటే అతీతమైంది ట్రాన్సెండెన్స్ అంటాం. సో దాన్ని అదనేది ఇంకా చాలా అతీతమైంది అనుకోండి. అఫ్కోర్స్ మనకి ఈ 3 గుణాలు కూడా అవసరం. తమగుణం అవసరమా లేదా? ఏమంటారు? తమగుణం అవసరమా లేదా? దేనికి అవసరం చెప్పండి? స్లీప్. కానీ ఆ స్లీప్ అనేది మళ్ళీ అధికమైపోయింది అనుకోండి, ఏదైనా డోసేజ్ అనేది అవసరం. ఇప్పుడు ఏదైనా సమ్ మెడిసిన్స్ వాడుతున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ డోసేజ్ అనేది ఆ డిసీజ్కి అవసరం, లేదంటే మళ్ళీ అది మితిమిరిపోతుంది. కాబట్టి వి రిక్వైర్ ఎవ్రీథింగ్. రజోగుణం అవసరం, మీ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, దానికోసం ఎర్నింగ్ చేయాలి, సమ్ జాబ్ యాక్టివిటీ అనేది అవసరం. దట్ ఈస్ ఆల్సో. అలా అని చెప్పేసి మళ్ళీ ఎంటైర్ డే అలా కంటిన్యూస్గా సో 14 hours 15 hours అలా కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో డేంజరస్. కాబట్టి ఒక పర్సంటేజ్ అనేది ఎంత చేయాలి ఎంత చేయకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చేస్తుంటామో దెన్ ఆటోమేటిక్లీ మనకు ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఉంచవచ్చు. ఎప్పుడైతే ఈ మోడ్స్ని, ఉదాహరణకి ఈవెన్ ఆయుర్వేద ప్రకారంలో శరీరంలో కఫ వాత పిత్త వాయు ఈ 3 దోషాలు ఉన్నాయి కదా, కఫ వాత పిత్త, ఈ 3 దోషాస్ని ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో ఆటోమేటిక్గా ఒక డిసీజ్ అనేది వచ్చేస్తుంది. సిమిలర్లీ సో వీటిని బ్యాలెన్సింగ్ చేయడం అనేది మన యొక్క ముఖ్య లక్ష్యం. సిమిలర్లీ ఈ 3 గుణాలను కూడా ఆటోమేటిక్గా సో వీఆర్ సపోజ్ టు బ్యాలెన్స్, ఎస్పెషలీ వెన్ వీఆర్ ట్రైంగ్ టు బీ ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఆటోమేటిక్గా సో మిగతావి సో అంత ప్రభావం చూపదు. సో మనకి ఈ రకంగా పూర్వం ఏదైతుందో ఎస్పెషల్లీ మనకు నేచర్కి దగ్గరలో ఉండడం, సో గ్రోయింగ్ ద ప్లాంట్స్, సో ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారనుకోండి, మొక్కలు నాటడం, గార్డెనింగ్ చేయడం, ఇలాంటివన్నీ సత్వగుణాలకు సంబంధించినవి. సో ఇలాంటివి చేస్తూ ఉంటే సమ్ పీపుల్ రియల్లీ దే లవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దే ఆర్ ఇన్ అ మోడ్ ఆఫ్ గుడ్నెస్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో పర్పస్ ఆఫ్ లైఫ్. మరి కేవలం సత్వగుణంలో ఉంటే దానికి మనం వెళ్ళేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కానీ ఫ్లైట్లో కూర్చోలేదు అంటే అది కూడా ఉపయోగం లేదు. అంటే మన లక్ష్యం వచ్చి ఏమిటంటే ఫ్లైట్లో కూర్చొని దట్స్ సపోజ్ టు ఫ్లై. సో ఫ్లయింగ్ అనేది ట్రాన్సెండెన్స్, ఈ 3 గుణాలని దాటి వైకుంఠకి వెళ్ళాలి. సో ఫ్లైట్లో కూర్చోవడం అనేది సత్వగుణం. సో ఫ్లైట్లో వెళ్ళకుండా ఊరికే రోడ్ సైడ్ తిరుగుతున్నాం అనుకోండి, రజోగుణం తమోగుణం. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ థింగ్. సో వీఆర్ సపోజ్ టు కమ్ టు దట్ ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్కి రావాలనేది సత్వగుణం అనేటువంటి స్థాయికి రావడం అనేది మన లక్ష్యం. సో అది భగవంతుడి యొక్క నామం చేయడం ద్వారా, సో భగవంతుడి యొక్క గుణగణాలు వినడం ద్వారా ఆల్వేస్. సో ఇవన్నీ కూడా మనకి సత్వగుణం కాదు, ఇంకా గుణాలకు అతీతంగా కూడా తీసుకువస్తాయి. కాబట్టి సో మ్యాక్సిమం యూ ట్రై హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే సో ఈ కొన్ని సిద్ధాంతాలని సో మనం పాటించడానికి ప్రయత్నిస్తాం. సో ఇవి చేస్తూ ఉన్నట్లయితే సత్వగుణంలోకి వస్తాం. ఎనీ ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేసిన దాంట్లో సత్వగుణంలో ఉండడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది చెప్పండి. ఏమేమి చేస్తే మనం సత్వగుణంలో ఉంటాం? సాత్వికమైన ఆహారం. ఓకే ఓకే. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు మనం చర్చించుకున్నాం. వాటిలో ఏవైనా గుర్తుందా? ఎనీథింగ్ ఎల్స్? ఓకే, ఫోకస్ చేయడం. ఏదైతే పని చేస్తుంటామో దాని మీద ఫోకస్ చేయడం. ఓకే, ఏమండి? సమయం అనేది కేటాయించాలి. ఓకే, వర్కింగ్ ఆన్ వాట్? ఓకే, యా, దట్ ఇస్ బీన్ సో టోల్డ్. yes. ఇంకా ఓకే, భగవన్నామం. ఓకే, వీఆర్ అంటే భగవన్నామం చేస్తూ వంట చేయాలి. అదే
సత్వగుణం కంటే అతీతమైంది. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు నేను కొన్ని ప్రిన్సిపల్ డిస్కస్ చేసాం, ఇంతసేపు నేను చెప్తూ ఉన్నాను. బహుశా అన్నీ బౌన్స్ అయిపోయినట్టున్నాయి. అందుకే కలియుగం, అందుకే ఒక లక్షణం చెప్పారు, కలియుగం యొక్క ప్రధాన లక్షణం. సో దట్స్ వాట్ వి డిస్కస్డ్. శుభ్రంగా ఉండాలి. ఇంకా ఇంకా మొక్కలు పెంచడం. ఎస్, ఓకే. వాట్ ఎవర్ ఐ సెడ్ యూ కెన్ జస్ట్ డిస్కస్ దట్. ప్రాణాయామం. ఇంకా that's why I'm saying, that's why Krishna is repeating that same thing. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ దాట్. ఫస్ట్ పాయింట్ అదే, ప్రేయర్. అవునా లేదా? అవునా కదా? ప్రేయర్, ప్రార్థించడం భగవంతుడి ముందు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థన, ప్రాణాయామ. సో తర్వాత క్లీన్గా ఉండడం, మొక్కలు పెంచడం, లేదంటే సో మన ఈవెన్ క్లీన్ షర్ట్స్ కానీ డ్రెస్ క్లీన్గా ఉంచుకోవడం, ఈవెన్ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కాకుండా సత్వగుణ డ్రెస్సెస్ వేసుకోవడం, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటామో దెన్ విల్ బీ ద మోరల్ గుడ్నెస్. ఇంకోటి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు కావాలని మర్చిపోతారో తెలీదు, లేదంటే సహజంగా మర్చిపోతారో అర్థం కావట్లేదు. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వి డిస్కస్డ్. ఏమిటి? భక్తుల సాంగత్యం. ఓకే, వెరీ గుడ్. ఎస్, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఏమంటారు? కోపం. ఏం చేయమంటారు? ఓకే, సత్సాంగత్యం కదా. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ డిస్కస్డ్ ఆన్ జస్ట్ బీయింగ్ అవే ఫ్రమ్ మొబైల్. చాలాసేపు డిస్కస్ చేశాము, అవునా కాదు? సో కంప్లీట్లీ వైట్ ఆఫ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో, అవునా కదా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే చెప్తున్నాను. సో కొంచెం ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఆటోమేటిక్గా విల్ బీ మోరల్ గుడ్నెస్. చేయకుండా కొన్ని పర్టికులర్ చేశారంటే 100% విల్ బీ మోరల్ గుడ్నెస్. సో విల్ కమ్ టు దట్ ప్లాట్ఫామ్ అట్లీస్ట్. సమ్ టైమ్స్ విల్ కమ్ టు దట్ మోరల్ గుడ్నెస్. సో స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ ద టైమ్ మొబైల్, సోషల్ మీడియా, వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండడం. మొబైల్ ఉండకపోతే టీవీ ఉండడం అని కాదు. సో ఇలాంటి సోషల్ మీడియాకి దూరంగా ఉండడం. సెకండ్ థింగ్, సో మనకి ప్రేయర్స్, ప్రాణాయామ. సో దేంట్లో యాక్టివిటీ చేస్తున్న దానిపైన ఫోకస్ చేయడం, ఇలాంటివి చేస్తున్నట్లయితే సో అట్లీస్ట్ విల్ కమ్ టు ద మోరల్ గుడ్నెస్. ఈ గార్డెనింగ్ ఇలాంటివి చేస్తున్నట్లయితే సో విల్ కమ్ టు మోరల్ గుడ్నెస్. సమ్ టైమ్స్ గో టు సమ్ గోశాల, డూ సమ్ సర్వీస్ టు కౌ, గోమాత. ఏదైనా గోమాత సేవ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా విల్ కమ్ టు సమ్ మోరల్ గుడ్నెస్. సో అఫ్కోర్స్ సమ్ టైమ్స్ 24 hours గోవులో ఉన్నవారే ఆ మూడ్ లేకపోతే వాళ్ళు తమో గుణంలో కూడా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అట్లీస్ట్ జెన్యున్గా వెళ్ళేసి మనం సో విత్ దట్ మోడ్, సో అట్లీస్ట్ మదర్ కెన్ అండర్స్టాండ్. గోమాత అని అర్థం చేసుకుంటాం, మనం ఏ భావంతో మనం చేస్తున్నాం. ఎస్, ఐ వాంట్ టు బీ ఇన్ గుడ్నెస్ అని చెప్పేసి సో చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా వీ కెన్ రిమెంబర్ దట్. సో ఆ స్థాయికి అనేది వస్తాం. డూ సమ్ సర్వీస్. అప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? సార్ మీ పేరేంటండి? మీ పేరేంటండి? మీ పేరేంటి? సో ఈరోజు మనకి ప్రశాంత్ స్పాన్సర్ చేస్తున్నవారు త్రిమూర్తిరావు గారు. వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా సో ఈ స్పాన్సర్ పట్ల సో వారి కుటుంబ సభ్యులు, తర్వాత
సో వాళ్ళందరూ కూడా భక్తిలో మన చదువు సాధించాలని చెప్పేసి లెట్ us chant for them once. హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की ग्रंथरा श्रीमद् भागवतम की जगत कृष्ण प्रभुपाद की ताय गौ प्रेमानंदे.